హాయ్ ఫ్రెండ్స్! సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ, ఓట్స్ తోటి చేసుకునే సెట్ దోస అండి. పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడే వేసుకోవచ్చు. చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ ఇంకా పెరగకూడదనుకున్నా, అలాగే డయాబెటిస్ వాళ్ళకి ఇది చాలా చాలా మంచిది. ది బెస్ట్ అని చెప్పొచ్చనమాట. దీనికోసం ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాం. ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం. 2 విడివిడిగా బౌల్స్‌లో పోసేసి కమ్మని పెరుగుతోటి దీన్ని కలుపుకోవాలి. పెరుగు తియ్యగా ఉంటేనే దోస బావుంటుందండి. అందుకని పుల్లది కాకుండా కమ్మగా ఉన్న, తియ్యగా ఉన్న పెరుగునే వేసి కలుపుకోవాలి. ఈ రెండిటిని ఎందుకు తీసుకున్నామంటే, మనం ఈ రెండిట్లో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువుంటాయి. ఎక్కువ పీచు పదార్థాలు తినమంటారు కదా! వెయిట్ లాస్ అవ్వాలన్నా, అలాగే షుగర్ వాళ్ళని కానీ, అందుకని ఈ రెండిటి కాంబినేషన్ తీసుకున్నామనమాట. చక్కగా పెరుగేసి కలిపేసిన తర్వాత వీటిని మూత పెట్టేసి ఉంచుదాం. మనం ఈలోపు ఒక కాఫీ తాగేసి చక్కగా కూరలు కట్ చేసుకునేలోకి ఇవి నానిపోయి ఉంటాయన్నమాట. చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం ఈ రవ్వను తీసి ఇందులో కలిపేద్దాము. రవ్వ చూసారా గట్టిగా ఎలా అయిపోయిందో? వేసిన పెరుగంతా పీల్చేసుకుంది. ఇప్పుడు ఓట్స్‌లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకొని ఈ రెండిటిని బాగా కలుపుదాం. మనకి ఇలా గట్టిగా ఉందనుకోండి మరీ, అప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. మనకైతే సరిపోతుంది. ఇప్పుడు బానే ఉంది కరెక్ట్‌గా. ఇందులో మనం మన ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటాయో ఆ కూరలన్నీ వేసుకోవచ్చు. అంటే దీని బదులు కాలీఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చు. బీట్రూట్ తురుమేసుకోవచ్చు. అలాగే సొరకాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు ఇలా మనకి ఇంట్లో ఏవుంటే అవన్నీ ఇలా చాప్ చేసేసి వేసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను నువ్వులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు కలిపి పేస్ట్ చేసేసుకొని అది కూడా వేసేసుకుందాం ఇందులో. మా పిల్లలు అన్నిట్లో జీలకర్ర ఎందుకు వేస్తావు అంటారండి. కానీ జీలకర్ర వేస్తే మంచి రుచొస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. అలాగే డైజెషన్‌కి కానీ, గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది జీలకర్ర. అందుకని నేను కొంచెం జీలకర్ర ఎక్కువే వాడుతూ ఉంటానండి అన్నిట్లో. ఇది బాగా కలిపి పక్కన పెట్టేసుకొని, ఈలోపు ప్యాన్ పెట్టి వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాం. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. అందుకే మనం వెయిట్ లాస్‌కి మంచిదని చెప్తున్నాం అనమాట. కొంచెం ముద్దలాగా తీసుకొని ప్యాన్ మీద స్ప్రెడ్ చేద్దాం. ఇది కొంచెం మందంగానే స్ప్రెడ్ చేస్తాం కదా! అందులో కూరగాయలన్నీ కూడా ఉన్నాయి. కొంచెం నిదానంగా కాలుతుంది. 5 మినిట్స్ ఇటువైపు, 5 మినిట్స్ అటువైపు 10 మినిట్స్ పడుతుందండి ఇది పూర్తిగా కాలటానికి. ఇలా ఏసి కొద్దిసేపు ఉంచిన తర్వాత మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేస్తే లోపల వెజిటబుల్స్ అన్నీ కుక్ అవుతాయన్నమాట. చక్కగా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి టర్న్ చేసుకుందాం. చూసారా మంచి బ్రౌన్ కలర్‌లో, గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో చూడగానే తినాలి అనిపించేటట్టు ఉంటుంది గదా! నిజంగానే అలా ఉంటుందండి. మంచి టేస్ట్ ఉంటుంది. మనం మంతెన సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు గదా! రైస్ ఐటెమ్స్ ఎక్కువ తినొద్దు. వెయిట్ పెరగటానికి అవి ముఖ్య కారణము. అలాగే అందులో ఫైబర్ గానీ, బి విటమిన్ గానీ ఉండదు. ఊరికే అవి తినటం వల్ల ఒళ్ళు పెరగటమే గానీ, మనకి బలం అనేది రాదు. అలాంటివి తగ్గించేసుకొని చక్కగా ఇలాంటి వాటిని ట్రై చేస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, బలం కూడా కదా! మనకి ఒక్కటి తింటే పిల్లలకైతే సరిపోతుందండి. పెద్దవాళ్ళనుకోండి 2 తీసుకుంటే హెవీ అయిపోతుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదా డిన్నర్ అయినా చేసుకోవచ్చు. చక్కగా మళ్ళీ ఇంకొక 2 వేసేసుకొని 2 వైపులా కాలనిద్దాం. ఇది మనం కూరగాయలన్నీ వేస్తాము. అలాగే రవ్వ పెరుగుతో కలిపాం కాబట్టి, మనం ఇది తిన్నాక ఒక 4 అవర్స్ వరకు కూడా ఆకలేయదండి చక్కగా. ఇది అలా ఆకలేయకుండా ఉంటే మనం ఏ చిరుతిండ్లు తినం కదా! మెయిన్‌గా చిరుతిండ్లే వెయిట్ పెరగటానికి కారణం అండి. ఇలాంటివి తిన్నామనుకోండి మనకు ఆకలేయకుండా ఉంటుంది. చక్కగా వీటిని అలాగే తినొచ్చు. లేదంటే దానికోసం ఒక చట్నీ చేసుకుందాం. పల్లీలు, పచ్చిమిర్చి వేయించేసి అందులో ఒక రెబ్బ చింతపండు నానబెట్టి వేసేసుకొని, సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, కొంచెం సాల్టు, అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా సన్నగా కట్ చేసి వేసేసుకుంటే, ఈ ఫ్లేవర్స్ తోటి టేస్టీగా ఉంటుందండి చట్నీ. అలాగే కొబ్బరిలో కొలెస్ట్రాల్ అనుకుంటారు. కానీ అది జీరో కొలెస్ట్రాల్ అండి. చక్కగా కొబ్బరి తినొచ్చు. కొబ్బరేస్తేనే కదా కమ్మగా ఉండేది. ఇవన్నీ వేసి దీన్ని మిక్సీ పట్టుకొని దీనిలో పోపేసేసుకుందాం. కమ్మగా ఉండక ఇంకెలా ఉంటుంది చెప్పండి? కమ్మని కమ్మని కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సెట్ దోసలోకి వేసుకొని తీసుకుందాం. ఈ సెట్ దోసలు ఉట్టివే తినొచ్చండి మనం.
ఇందులో కూరలు వేసాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, అల్లం వేసాము కాబట్టి ఉట్టివే తినొచ్చు. కానీ మనకి అలవాటు కదా నంచుకొని తింటాం. అందువల్ల మనకి అలా ఫీల్ అవుతామనమాట. నంచుకొని తినాలి అని. ముక్క కట్ చేసుకొని కొబ్బరి చట్నీలో ముంచి టేస్ట్ చేద్దామా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ కామెంట్స్ చాలా ఇంపార్టెంటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.